ప్రపంచంలోని అత్యుత్తమ బ్యాంక్, ప్రపంచంలోని అతి పెద్ద బ్యాంక్ జేపీ మోర్గాన్ చెస్ ఫోర్బ్స్ గ్లోబల్ 2000 ర్యాంకుల్లో వరుసగా 4 సంవత్సరాల పాటు ఈ ఏడాది కూడా టాప్ స్పాట్లో నిలిచింది. 2025లో దీని మార్కెట్ క్యాపిటలైజేషన్ $888 బిలియన్ నిలిచింది. ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్లో మార్కెట్ లీడర్ కాగా బ్యాంకు ఆస్తులు సుమారు $4 ట్రిలియన్ వరకు ఉంటాయి. ఈ మొత్తం మన ఇండియా జీడిపితో సమానంగా ఉంటాయని చెప్పుకోవచ్చు. మరి అలాంటి ప్రతిష్టాత్మకమైన బ్యాంకుల్లో ఒక భారతీయుడిని బ్యాంకులో పనిచేస్తున్న ఒక లేడీ ఎగ్జిక్యూటివ్ లైంగికంగా వేధింపులకు గురిచేసిందని బాధితుడు ఫిర్యాదు చేశాడు. తనను సెక్స్ స్లేవ్గా వాడుకుందని, జాతి వివక్ష వేధింపులకు వృత్తిపరంగా తనను వేధించారని ఇండియాకు చెందిన చిరాయు రాణా న్యూయార్క్ కోర్టులో దావా వేశారు. ప్రస్తుతం ఈ కేసు గ్లోబల్ మీడియాలో హాట్ టాపిక్గా మారింది. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం. ప్రపంచంలోని అతిపెద్ద బ్యాంకు, అత్యుత్తమ బ్యాంకుగా పేరు గడించిన జేపీ మోర్గాన్ చెస్ లో పనిచేసే ఉద్యోగులు పై అధికారుల నుంచి లైంగిక వేధింపులకు గురవుతున్నారా? ముఖ్యంగా దక్షిణాసియా నుంచి వచ్చిన వారు వర్ణ వివక్షకు గురవుతున్నారా అంటే అవునని అంటున్నాడు భారత సంతతికి చెందిన చిరాయు రాణా. కాగా రాణా జేపీ మోర్గాన్ నుంచి రాజీనామా చేసి న్యూయార్క్ కోర్టులో తనను తన సీనియర్ ఎగ్జిక్యూటివ్ లోర్నా హస్దిన్ని లైంగికంగా వేధించారని, జాతి వివక్షకు గురి చేశారని, వ్యక్తిపరంగా తనను తీవ్రంగా మానసిక వేదనకు గురి చేశారనేది రాణా మారుపేరుతో కోర్టులో ఫిర్యాదు చేశాడు. ఈ దావాలో పిటిషనర్ను భారతీయుడు అని బ్రౌన్ అంటే గోధుమ వర్ణంగా కలిగిన వృత్తి నిపుణుడిగా పేర్కొంది. తనను లైంగికంగా తన జాతి ప్రస్తావనతో వేధింపులకు గురి చేశారనేది బాధితుడి ఆరోపణ. కాగా జేపీ మోర్గాన్ ఎగ్జిక్యూటివ్ లోర్నా హస్దిని ఈ ఆరోపణలను ఖండించారు. కాగా జేపీ మోర్గాన్ కూడా అంతర్గత విచారణలో బాధితుడు చెబుతున్న దానికి ఎలాంటి ఆధారాలు లభించలేదని స్పష్టం చేసింది. ఇక లోర్నా విషయానికొస్తే ఆమె సంస్థలో గత 15 సంవత్సరాలుగా పనిచేస్తున్నారు. ఆమె వయస్సు 37 ఏళ్లు. తాజాగా ఇండియాకు చెందిన రాణా ఆమెపై లైంగిక వేధింపుల కేసు ఫైల్ చేయగానే ఆమె పేరు మీడియాలో మారుమోగిపోయింది. ఇక రాణా ఆరోపణల విషయానికొస్తే ఆమె తనను సెక్స్ స్లేవ్గా వాడుకుందని, బలవంతంగా పనులు చేయించుకుందని, జాతి పేరుతో దూషించిందనేది అతని ఆరోపణ. ఈ ఆరోపణలను ఆమె ఖండించారు. ప్రస్తుతం లోర్ని జేపీ మోర్గాన్లో సీనియర్ ఎగ్జిక్యూటివ్ హోదాలో పనిచేస్తున్నారు. ఇండియాకు చెందిన రాణా ఈ వారంలోనే మారు పేరు జాన్ డోయి పేరుతో న్యూయార్క్ కోర్టులో కేసు ఫైల్ చేశారని న్యూయార్క్ పోస్ట్ ఒక వార్తను ప్రచురించింది. ఇక ఫిర్యాదుదారుడి పేరు చిరాయు రాణాగా పేర్కొంది. దక్షిణాసియాకు చెందినవాడు అని న్యూయార్క్ పోస్టు వెల్లడించింది. ప్రస్తుతం ఫైల్ చేసిన కేసులో కొన్ని కరెక్షన్ల కారణంగా వెనక్కి తీసుకున్నట్లు చెబుతున్నారు. కాగా ఈ కేసుకు సంబంధించి రాణా ఆమెపై తీవ్రమైన ఆరోపణలు చేశారు. రాణా ప్రస్తుతం ప్రేగాల్ సేజ్ మౌంట్ అనే ఇన్వెస్ట్మెంట్ కంపెనీలో పనిచేస్తున్నాడు. తనను లోర్నా ఎలా వేధింపులకు గురి చేశారో ఫిర్యాదులో వివరించారు. తనను రోప్నిల్, వయగ్రా వంటి పదార్థాలతో మత్తుకు గురిచేసి లైంగిక చర్యలకు బలవంతం చేసిందని ఆరోపించాడు. ఆమె డిమాండ్లకు తాను అంగీకరించకపోతే తన బోనస్ను నిలిపేస్తానని బెదిరించినట్లు కూడా రాణా తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. అయితే రాణా జేపీ మోర్గాన్ కూడా ఈ కేసులో పార్టీ చేశారు. కాగా కంపెనీ అంతర్గత విచారణలో దీనికి సంబంధించిన ఆధారాలు లభించలేదని జేపీ మోర్గాన్ చెబుతోంది. ఇదిలా ఉండగా మీడియాలో కార్పొరేట్ సెక్స్ స్కాండల్ అంటూ హెడ్లైన్తో వార్తలు వచ్చిన వెంటనే అందరి ఫోకస్ లోర్నాపై పడింది. ఆమె గత 15 సంవత్సరాల నుంచి జేపీ మోర్గాన్లో పనిచేస్తున్నారు. ఈ వివాదం తెరపైకొచ్చిన వెంటనే ఆమె తన లింక్డ్ అకౌంట్ను డిలీట్ చేశారు. అలాగే తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ కూడా అందుబాటులో లేకుండా చేశారు. సోషల్ మీడియా యూజర్లు ఆమె అకౌంట్ ప్రైవేట్కు మార్చుకున్నారని చెబుతున్నారు. ఇందుకు లోర్నా హస్దిని ఎవరు అనే విషయానికొస్తే ఆమె గత 15 సంవత్సరాలుగా జేపీ మోర్గాన్లో పనిచేస్తున్నారు. ప్రస్తుతం ఆమె ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ హోదాలో ఉన్నారు. బ్యాంక్ లివరేజ్డ్ ఫైనాన్స్ డివిజన్లో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్. సన్ న్యూస్ సమాచారం ప్రకారం ఆమె అతిపెద్ద కార్పొరేట్ డీల్స్ను చూస్తారని, అతిపెద్ద కంపెనీలకు రుణాలు ఇవ్వడం లాంటి వ్యవహారాలను చూస్తారని తెలిపింది. ఇక ఆమె వార్షిక వేతనం $2 లక్షలు. ప్రస్తుతం మారకం రేటు ప్రకారం చూస్తే $1,90,00,000 వరకు ఉంటుంది. దీంతో పాటు ఆమెకు బోనస్, స్టాక్ ఆధారిత ఇన్సెంటివ్లు కూడా అదనంగా ఉంటాయి.
ఇక 37 ఏళ్ల లోర్నా హిస్దిని 2011లో జేపీ మోర్గాన్లో ఎనలిస్టుగా చేరారు. అంచెలంచెలుగా ఆమె ఒక్కో మెట్టు ఎదుగుతూ 10 ఏళ్ల తర్వాత 2021లో ఆమె ఎగ్జిక్యూటివ్ స్థాయికి ఎదిగారు. అయితే ఆమె ప్రైవేట్ లైఫ్ గురించి పెద్దగా సమాచారం అయితే అందుబాటులో లేదు. ఆమె కెరీర్ మాత్రం ఫినాన్స్ సెక్టర్ నుండి మొదలుపెట్టారు. ప్రారంభంలో ఆమె ప్రైవేట్ ఈక్విటీ టెక్నాలజీ, రిటైల్ క్లయింట్లకు సలహాదారుగా పనిచేశారు. జేపీ మోర్గాన్లో చేరడానికి ముందు ఆమె గ్లాన్సర్ క్యాపిటల్ మేనేజ్మెంట్ అండ్ ట్యూడోర్ ఇన్వెస్ట్మెంట్ కార్పొరేషన్లో పనిచేశారు. ఆమె ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్ కూడా చాలా అద్భుతంగా ఉంది. ఆమె న్యూయార్క్ యూనివర్సిటీలో స్టర్న్ స్కూల్ ఆఫ్ బిజినెస్లో ఫినాన్స్ అండ్ స్టాటిస్టిక్ గ్రాడ్యుయేట్. అయితే ఆమె జేపీ మోర్గాన్లో సీనియర్ ఎగ్జిక్యూటివ్ స్థానానికి ఎదిగారు అంటే ఆమె హార్వర్డ్ బిజినెస్ స్కూల్లో చదువుకున్నారు కాబట్టి ప్రస్తుతం జేపీ మోర్గాన్లో అగ్రస్థానానికి చేరుకున్నారు. ఆమె వ్యక్తిగత విషయాలకు సంబంధించి, ఆమె కుటుంబం గురించి కానీ, ఆమెకు పెళ్లయిందా లేదా అనే విషయం గురించి కానీ పెద్దగా లేదు. అయితే ఇప్పటివరకు ఆమెపై ఎలాంటి మచ్చ లేదు. 2011 నుంచి ఏప్రిల్ 2026 వరకు సుమారు 15 ఏళ్ల పాటు ఆమె జేపీ మోర్గాన్కు అత్యంత అద్భుతమైన పనితీరు కనబర్చారు. కాబట్టి ఆమెను కంపెనీ యాజమాన్యం ఉన్నత స్థానంలో కూర్చోబెట్టింది. ఇప్పటివరకు ఆమెపై ఎలాంటి వివాదాలు కానీ, అవినీతి ఆరోపణలు కానీ లేవని కంపెనీ చెబుతోంది. సవ్యంగా సాగుతున్న ఆమె జీవితంలో ఆమె జూనియర్ ఆమెపై అత్యంత దారుణమైన ఆరోపణలు గుప్పించడంలో ఆమె జీవితం తలకిందులైంది. అయితే రాణా మూలాలకు సంబంధించి పరస్పర విరుద్ధమైన వార్తలు వెలువడుతున్నాయి. కొంతమంది రాణా భారతీయ మూలాలు కలిగిన వాడు అంటే కాదు అతడు నేపాలీ సంతతికి చెందినవాడన్న వార్తలు వస్తున్నాయి. ఇక లోర్ పిపే ఫిర్యాదు చేసిన రాణా విషయానికొస్తే తనకు 2024 నుంచి వేధింపులు ప్రారంభమయ్యాయని చెబుతున్నాడు. న్యూయార్క్ పోస్ట్ కథనం ప్రకారం 2025లో ఆయన అంతర్గతంగా బ్యాంకులో ఫిర్యాదు చేశాడని. అయితే అంతకుముందే రాణా కంపెనీ నుంచి నిష్క్రమించడానికి కోట్లాది పౌండ్ల పరిహార ఒప్పందం కోసం రాయబేరాలు సాగించడానికి ప్రయత్నించాడని న్యూయార్క్ పోస్ట్ ఒక కథనాన్ని ప్రచురించింది. అయితే రాణా వేసిన దావాలో అనేక లోపాలు కనిపిస్తున్నాయి. తన బోనస్ను ఆమె కంట్రోల్ చేసేదని రాణా ఆరోపించాడు. న్యూయార్క్ పోస్ట్ మాత్రం రాణా హిస్దిని రిపోర్ట్ చేసేవాడు కాదని వెల్లడించింది. అయితే ఇద్దరు లివరేజ్డ్ ఫైనాన్స్ టీంలో పనిచేస్తున్న వేర్వేరు మేనేజర్లకు రిపోర్ట్ చేసేవారని చెబుతున్నారు. ఇక్కడే అసలు చిక్కొచ్చి పడుతోంది. ఎందుకంటే ఆయన ఒక మేనేజర్కు రిపోర్ట్ చేస్తే లోర్నా హిస్దిని మరో మేనేజర్కు రిపోర్ట్ చేస్తున్నారు. ఈ వివాదాన్ని కోర్టు ఎలా పరిష్కరిస్తుందో రాబోయే వార్తల్లో తెలిపోయింది. అయితే జేపీ మోర్గాన్ లాంటి అతిపెద్ద ప్రతిష్టాత్మకమైన బ్యాంకులో కార్పొరేట్ సెక్స్ స్కాండల్ అమెరికాలో పెను దుమారం రేపుతుందనేది మాత్రం వాస్తవం. జేపీ మోర్గాన్ సీఈఓ జెమీ డిమాన్ అత్యంత శక్తిమంతుడు. 2024 ప్రెసిడెన్షియల్ పోల్ సందర్భంగా ట్రంప్ ఆయనకు ట్రెజరీ సెక్రటరీ అంటే మన ఇండియాలో ఆర్థిక మంత్రి పదవి ఇస్తానని చెప్పి తర్వాత మాట మార్చాడు. అలాగే ఆయనకు ఫెడ్ చీఫ్ అంటే మన ఇండియాలో రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ పదవి లాంటిది ఇస్తామని కూడా ఆఫర్ చేశారు. తర్వాత ట్రంప్కు జెమీకి మధ్య గొడవలు రావడం జరిగింది. మరి కార్పొరేట్ సెక్స్ స్కాండల్పై కంపెనీ ఎలాంటి చర్యలు తీసుకుంటుందో వేచి చూడాల్సిందే.